అందరికీ నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు నాటుసారా ఫిర్యాదులకు 14405 టోల్ ఫ్రీ నంబర్ వినియోగించాలి విజయనగరం జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వచ్ఛ సుందర పార్వతీపురాన్ని ఆవిష్కరించుకుందాం పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్ ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం ఈ రోజు విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు శాసనసభలో ప్రసంగించారు ఈ సందర్భంగా మహాకవి గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం గురించి సమాజంలో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలో గురజాడ సాహిత్యం పాత్ర గురించి చర్చించారు అనే ఒక ప్లే ఉండేది అధ్యక్ష. గురజాడ అప్పారావు గారు మా ప్రాంతం విజయనగరం నుంచి ఈ కన్యాశుల్కం అనేది రచించారు అధ్యక్ష. అయితే ఆ రోజుల్లో మనం చూస్తుంటే చిన్న పిల్లల్ని అంటే 9 సంవత్సరాల పిల్లల్ని ఒక ముసలి వాడికి పెళ్లి చేసేవారు అధ్యక్ష. అయితే గురజాడ అప్పారావు ఆయన ప్లే కన్యాశుల్కం ద్వారా ఇది సమాజంలో ఈ మార్పు తెచ్చారు అధ్యక్ష. అలాగే విడో రీమ్యారేజ్ కోసం అడ్వకేట్ చేసిన వారు గురజాడ అప్పారావు గారు అధ్యక్ష. అలాగే మనం చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో మన నందమూరి తారక రామారావు గారు మన పార్టీ పెట్టినప్పుడు స్ఫూర్తి గురజాడ అప్పారావు గారి దగ్గర నుంచి తీసుకొని మన పార్టీ పెట్టారనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్టీ రామారావు గారు మనకి సమాన ఆస్తి హక్కు కల్పించారు అధ్యక్ష. అలాగే విమెన్ కోసం ఎడ్యుకేషన్ అనేది రాత్రి బడులు ఏర్పాటు చేసి మహిళ చదువుకుంటే సమాజంకి బాగుంటుంది అనేది సమాజం బాగుపడుతుందని ఉద్దేశంతో ఇది చేశారు అధ్యక్ష. అలాగే పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతిలో పెట్టారు అధ్యక్ష. అలాగే ఉమెన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది కూడా ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని సత్ఫలితాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల నిర్వహణపై తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదనంగా 50,000 రూపాయలు ప్రతి హౌసింగ్ బెనిఫిషరీకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. దీని మేరకు గత 10వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 వెల్లడించడం జరిగింది. సో దీని ద్వారా బీసీ ఎస్సీ బెనిఫిషరీలకు అదనంగా 50,000 ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతున్నది. ఇంతే కాకుండా ఎస్టీ బెనిఫిషరీస్కు 75,000, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ బెనిఫిషరీస్కి ₹1,00,000 దాకా అదనంగా హౌసింగ్ కన్స్ట్రక్షన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్ని ప్రకటించడం జరిగింది. దీని ద్వారా విజయనగరం జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 14405కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయ 2.0 కార్యక్రమం అమల్లో భాగంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నాటు సారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ తమ గ్రామంలో ఎక్కడా సారా తయారు కానీ వినియోగం కానీ జరగడం లేదని అన్ని గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలను తీసుకోవాలని సూచించారు.
వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే సారా తయారీ వినియోగం జరుగుతున్నట్లు గుర్తించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అబ్కారీ శాఖతో పాటు పోలీసులు, అటవీ శాఖ కూడా నాటు సారా తయారీపై నిఘా పెంచాలని సూచించారు. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా సారా తయారీ జరిగితే దానికి అటవీ శాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. అటవీ, పోలీస్, ఎక్సైజ్ శాఖల సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలను నిర్వహించాలని ఆదేశించారు. పారిశుధ్యాన్ని పాటించి స్వచ్ఛ సమాజాన్ని ఏర్పాటు చేద్దామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ సుందర పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్సీఎం వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ స్వచ్ఛ సుందర పార్వతీపురం, పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం, దుష్ప్రభావాల నినాదాలతో సాగింది. ఆర్సీఎం వద్ద జరిగిన సభా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్యం అత్యవసరం అన్నారు. పారిశుధ్యతతో ఆరోగ్యం ముడిపడి ఉందని ఆయన పేర్కొన్నారు. మంచి సమాజానికి పారిశుధ్యం తప్పనిసరి. తద్వారా మంచి ఆరోగ్యం రావడం కాకుండా ఉత్పాదక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎస్కోట పోలీసులకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు ఎస్కోట సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మరియు అతని సిబ్బంది మరియు ఇద్దరు విఆర్ఓలతో పాటు ప్రభుత్వ వాహనంలో బొడ్డవర చెక్పోస్ట్ వద్దకు చేరుకుని వాహనాల తనిఖీ చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అరకు వైపు నుండి వస్తున్న కారును అదుపులోకి తీసుకున్నారు. కారు డిక్కీలో ఉన్న 56 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉజ్జయిని ప్రాంతానికి చెందిన షా ఆలం మరియు బెంగళూరు ప్రాంతానికి చెందిన షేక్ అజాజ్లు దుప్పట్ల వ్యాపారం చేయడానికి అరకు ప్రాంతానికి వచ్చి అక్కడ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిఖిల్ తపాలి, విశ్వజిత్ మహల్దార్ మరియు రంజిత్ బిశ్వాస్లతో కలిసి గంజాయి వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో గంజాయిని ఉత్తర భారత రాష్ట్రాలకు రవాణా చేస్తూ ఉండగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 56 ప్యాకెట్లలో ఉన్న 70.1 కిలోల గంజాయిని, కారును, 20,300 రూపాయల నగదును, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద మనకి చెక్ పోస్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఒక వెహికల్లో గాంజా వెళ్తుందని ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. సో నార్మల్గా 24/7 అక్కడ చెకింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఆ చెకింగ్లో మనకి ఒక టాటా ఇండిగో కార్, దాంట్లో 70 కేజీస్ గంజాయి, 70 కేజీస్ గంజాయితో పాటు 5గురు ఆ కారులో ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికారు. సో దీంట్లో 5గురులో 3 ఒడిశా సంబంధించి, మల్కాన్గిరి ఒడిశా సంబంధించిన ముద్దాయిలు, ఒకడు బెంగళూరు అతను, ఒకడు ఉజ్జయిని ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక అతను. సో ఈ 5గురుని, ఒక కార్ని అండ్ 70 కేజీస్ గాంజా, దాంతోపాటు 20,000 క్యాష్ అండ్ 4 మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ గాంజా ఒడిశా మల్కాన్గిరి నుంచి ఉజ్జయినికి ట్రాన్స్పోర్ట్ చేస్తూ మనకి దొరికారు. సో ఈ గాంజా ఏదైతే ఉందో అది కార్ బ్యాక్ సైడ్ డక్కీలో ఎక్కడైతే మనం స్పేర్ టైర్ పెడతామో, ఎక్కడైతే స్టెప్ని పెడతామో దాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా కార్ బ్యాక్ సీట్ వెనక ఖాళీ ప్లేస్లో పెట్టేసి దాన్ని కవర్ చేయడం జరిగింది. ఆ స్టెప్ని, ఆ టైర్ బయట ఉండడం వల్ల మన స్టాఫ్కి అనుమానం రావడంతో సరిగ్గా చెక్ చేస్తే దాంట్లో గాంజా దొరికింది. సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈరోజు ఈ మంచి రిజల్ట్ మనకి వచ్చింది. సో ఈ గాంజా వీళ్ళు ఒడిశా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ నార్దర్న్ స్టేట్స్కి, అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఆ స్టేట్స్కి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ అమ్మి వాళ్ళు సొమ్ము చేసుకుంటారని ఉద్దేశంతో వీళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ
భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అని, దండి యాత్ర అని పిలుస్తారు. దండి యాత్ర 1930లో మార్చి 12న ప్రారంభమైంది. దండి యాత్ర దినోత్సవం సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ 1930 మార్చి 12వ తేదీ నుంచి 1930 మార్చి 6వ తేదీ వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పు తయారు చేశారు. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో సబర్మతి ఆశ్రమంలో ఈ యాత్రను ప్రారంభించారు. రోజు రోజుకు పెరిగే సత్యాగ్రహుల యాత్ర సాగి 24 రోజుల తర్వాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6న ఉదయం 6:30 గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది. 1930 మార్చి 12వ తేదీన గాంధీజీ మరో 80 మంది సత్యాగ్రహులతో కలిసి సబర్మతి ఆశ్రమంలో యాత్ర మొదలుపెట్టారు. ఈ సత్యాగ్రహాలలో చాలామంది షెడ్యూల్ కులాల వారు. వారి గమ్యం 390 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ తీర దండి గ్రామం. తెల్లటి ఖద్దరు దుస్తులు ధరించి సత్యాగ్రహులు నడుస్తూ పోతూ ఉంటే అనేక మంది శ్వేత వస్త్రధారులు ఈ ప్రవాహంలో చేరిపోతూ ఉంటే ఈ ఉప్పు కవాతు తెల్లటి నదీ ప్రవాహంలో ఉందని వర్ణించారు. బ్రిటిష్ వారి అధికారిక ప్రభుత్వ వార్తాపత్రిక ది స్టేట్స్మెన్ సబర్మతి అహ్మదాబాద్ రహదారిపై 1,00,000 మంది ప్రజలు ఉన్నారని రాశారు. వేలాది మంది సత్యాగ్రహులు, సరోజినీ నాయుడు వంటి నాయకులు గాంధీజీతో కలిశారు. ప్రతిరోజు కవాతుతో కొత్తవారు చేరుతూ ఉండేవారు. చివరికి ఆ ఊరేగింపు కనీసం 2 మైళ్ళ పొడవుకు చేరింది. వారి ఉత్సాహాన్ని నిలుపుకోవడానికి పాదయాత్రలో నిరసనకారులు రఘుపతి రాఘవ రాజారాం భజన పాడేవారు. సూరత్లో వారిని 30,000 మంది స్వాగతించారు. వారు దండి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నప్పుడు అక్కడ 50,000 మందికి పైగా గుమిగూడారు. ఈ విధంగా గాంధీజీ తలపెట్టిన దండి సత్యాగ్రహం విజయవంతమైంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం బోస్బొమ్మ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ మంత్రి పి రాజన్నదొర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పి రాజన్నదొర మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే వైసీపీ అజెండా అని అన్నారు. పేదల పార్టీ 2004-2025 బడ్జెట్లో 0 బడ్జెట్ ఇవ్వలేదు. 2025 బడ్జెట్ 2026 బడ్జెట్లో 0 ఇచ్చారు. ఇది మోసం కాదా అంటాను, ఇది వంచన కాదా అంటాను. యువగలం నివ్వరపోయింది, యువగలం మూగపోయింది. యువగలం పేర్లు కదా ఉత్తర కుమార్ ప్రకల్పాలు పలికిన గౌరవ మంత్రి లోకేష్ గారు మరి గత బడ్జెట్లో మీరు పెట్టలేదు. నిరుద్యోగ వృత్తి ఈ బడ్జెట్లో పెట్టలేదు. మరి ఇది మోసం కాదా? ఆల్పర్గ్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు, దాన్ని పట్టించుకోవడం లేదు. అలాగే 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన కొత్తగా వాటిని పట్టించుకోవడం లేదు. అంటే మెడికల్ కాలేజీల గురించి ఆ రోజు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గొప్పగా చెప్పారు, ఆ జీవో రద్దు చేస్తాం, మీకు అందరికి న్యాయం చేస్తామని. ఈ రోజు అయితే మీరు లోకేష్ గారు మీరు మాట్లాడడం లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడడం లేదు. అంటే మెడికల్ డాక్టర్లు పేదలు కాకూడదా? ఇంజనీర్లు గిరిజనులు కానీ, హరిజనులు కానీ, దళితులు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, మైనార్టీలు కాకూడదా? ఇదేనా మీ పరిపాలన? వైఎస్ఆర్సీపీ పార్టీ 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రం దేవిగుడి జంక్షన్లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలియజేశారు.
జామి మండలం అట్టాడ గ్రామంలో నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడం వలన 6 పశువుల శాలలు, 2 గడ్డి కుప్పలు, 2 నాటుబళ్లు, ట్రాక్టర్ సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం లేదు. సుమారు 7 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు నెలల్లో చివరిది ఫాల్గుణ మాసం. ఈ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. 14వ తేదీన హోలీ పండుగ సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. హోలీ పండుగనే వసంతోత్సవమని, డోలికోత్సవమని, ఫాల్గుణోత్సవమని పిలుస్తారు. నేపాల్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, మధుర, బృందావన ప్రాంతాల్లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజు రాత్రి కాముడిని దహనం చేయడం ఆనవాయితీ. తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి ఆటంకం కలిగించి కోరికలు రేకెత్తించడానికి మన్మధుడు ప్రయత్నిస్తున్నప్పుడు ఆగ్రహానికి లోనైన పరమేశ్వరుడు తన 3వ కన్ను తెరిచి కాముడిని భస్మీపటలం చేసిన రోజు ఇది. హిరణ్యకశ్యపుని సోదరి హోళిక. అగ్ని కూడా ఆమెను కాల్చలేదు. హరినామస్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీహరి మహిమ వల్ల జీవించే ఉంటాడు. దాంతో విసిగిపోయిన హిరణ్యకశ్యపుడు తన సోదరి హోళికను ప్రహ్లాదుని చంపమని చెబుతాడు. ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని హోళిక అగ్ని ప్రవేశం చేస్తుంది. హోళిక అగ్నికి ఆహుతైపోయినా హరినామస్మరణ మహిమ వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా బయటికి వచ్చేశాడు. దానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారని మరో కథ. పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమని ఊయల్లో వేసి డోలికోత్సవం నిర్వహిస్తారు. కృష్ణుడు తాను నల్లని వాడినని రాధ చిలిపిగా వెక్కిరించడంతో ఈ విషయాన్ని తన తల్లి యశోదమ్మకు ఫిర్యాదు చేయగా రాధకు రంగు పూయమని తల్లి యశోద సలహా ఇస్తుంది. శ్రీకృష్ణుడు రాధకు రంగులు పూయగా రాధ కూడా శ్రీకృష్ణునికి రంగులు పులుముతుంది. అదే హోలీ పండుగ వాడికలోకి వచ్చిందనేది మరో పురాణ గాథ. హోలీ పండుగ సందర్భంగా వాజీ ఛానల్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు. విద్యార్థుల్లో చిన్ననాటి నుండే సైన్స్ పై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమని, తద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు అవకాశం ఉంటుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కంది మురళీనాయుడు అన్నారు. విజయనగరం పట్టణంలో బీసీ కాలనీలో ఉన్న ఎస్పీఎం పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల ద్వారా చిన్ననాటి నుండే వారిలో సైన్స్ పై మరింత అవగాహన పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. The mother butterfly lays eggs on the leaves of a plant. After a few days, these eggs hatch into larvae. This caterpillar feeds on leaves and grows fast. After some time, these caterpillars covered make a and grows fast. Then this pupa then buds out and the butterfly comes out. ఈ సైన్స్ ఫేర్ అనేది ఎవ్రీ ఇయర్ మేము జరుపుతూ ఉంటాం. పిల్లల్లో సృజనాత్మకతను పెంచడానికి తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో సైన్స్ ఏ విధంగా ఇమిడి ఉంది, దాగి ఉంది అని తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. ఇక్కడ పిల్లలు చాలా అద్భుతంగా ప్రతి విషయాన్ని కొలసంగా తెలుసుకొని అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని చాలా అద్భుతంగా వాళ్ళ వర్కులు చేస్తున్నారు. నిజ జీవితంలో సైన్స్ ఏ విధంగా ఆధారపడుతుంది అనేది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు. ఏ దేశంలో అయితే సైన్స్ అభివృద్ధి చెందుతుందో ఆ దేశం మరింత సైన్స్ డెవలప్ అవుతుంది, ఆ దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పటి నుంచే మన పిల్లలందరికీ సైన్స్ పట్ల అవగాహన కల్పించి తద్వారా విద్యార్థులు నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి సర్కార్పై వైఎస్ఆర్సీపీ సమరభేరి ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్ పార్టీ పోరుబాట కార్యక్రమం నిర్వహించింది. విజయనగరం జిల్లా కేంద్రంలో కూడా వైఎస్ఆర్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, కడబండి శ్రీనివాసరావులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా అభివృద్ధి ఊసేలేదని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందని అన్నారు. పేదవాడికి విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలలు కన్నారని, ఆయన ఆశయాలను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా నెరవేర్చారని అన్నారు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని అన్నారు.
గాలికి వదిలేశారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు మీద ఎంతో దుష్ప్రభావం కలిగేలాగా వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ ఈరోజు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న రైతుల కోసం పోరాడాం, ఈరోజు విద్యార్థుల కోసం పోరాడుతున్నాం, విద్యుత్ కోసం పోరాడుతున్నాం. ఇలా మన పోరాటాలే మిగిలాయి కానీ మనదంతా అరణ్య రోదనగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఒకరికి లడ్డూ గురించి కావాలి, ఇంకొకరికి కేవలం గుళ్ళు గోపురాలు మాత్రమే కావాలి, ఇంకొకరు నాకు చూస్తే భయం వేస్తుంది అని చెప్పి అంటారు. అసలు మా అందరికీ భయం వేస్తుంది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఏం కాబోతుంది, విద్యార్థుల భవిష్యత్తు ఏం కాబోతుంది అని. గ్రూప్ 2 ఉద్యోగాల కోసం చాలా మంది విద్యార్థులు మొన్న గగ్గోలు పెడితే పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు ఎవరికి కూడాను ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళదలుచుకున్నాం, అందుకోసమని ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ చూసినా ఇవాళ ఎలక్షన్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి చేసినటువంటి జోక్ వచ్చిన జనాలలో. ఎందుకనంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి అందుబాటులో విద్య ఉండాలని, వైద్యం ఉండాలని అనేక కళ్ళ కన్నటువంటి ఆ నాయకుడి తాలూకా అడుగు జాడల్లో మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి 2 లక్షల పైబడి కోట్ల రూపాయలతో అనేక పేదవారిని, మహిళా అక్క చెల్లెళ్ళందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేద్దామన్నటువంటి అనేక కార్యక్రమాలు చేశారు. ఇవాళ ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, చదువు అందరికి కూడా అందుబాటులో ఉండాలి. పిల్లలకి అయిన తర్వాత ఆ పిల్లల్ని పని పాటికి పంపించి ఆ తల్లిదండ్రులు పిల్లల మీద కూడా డబ్బులు ఆశించినటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉండేవి. అవన్నీ రూపుమాపాలని చెప్పని అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టారు. ఇవాళ అమ్మఒడి ఎక్కడుందో కనబడలేదు. ఇవాళ చేయూత కానీ, ఆసరా కానీ, ఇవాళ విద్యార్థులకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ కానీ ఇవాళ ఏవి కూడా కనబడలేదు. ఇవాళ తక్షణమే 4,500 కోట్ల రూపాయలని బడ్జెట్లో పెట్టి ఇవాళ రిలీజ్ చేయాలన్నా చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 18,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అమ్మఒడి కానీ, ఇవాళ ఉన్నటువంటి అమ్మఒడి కానీ, కాలేజీ రియంబర్స్మెంట్ కానీ ఈ కార్యక్రమాలన్నింటికి కూడా మరి బడ్జెట్లో పొందుపరిచారు. విజయనగరం జిల్లా కలెక్టర్ తనకు హిట్ అండ్ రన్ కమిటీలో సభ్యులుగా అవకాశం కల్పించారని జిల్లా రోడ్ సేఫ్టీ ఎన్జీఓ సంస్థ అధ్యక్షులు మజ్జి అప్పారావు తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులలో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి 2 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో గాయపడితే 50,000 రూపాయలు ఇస్తారని అన్నారు. గుద్దుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి నిరాధారంగా అయిపోతారు. కనీసం హాస్పిటల్లో జాయిన్ చేసుకొని మరి రూపాయి కూడా లేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ గుద్దుకొని వెళ్ళిపోయినటువంటి వాడు ఎవరు అన్నది కనబడదు. అటువంటి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం ద్వారా చనిపోయినటువంటి వెనకతో ఉన్నటువంటి భార్య పిల్లలకి ఒక 2 లక్షలు ఇవ్వడం, మరి పారితోషికం ఇవ్వడం జిల్లా కలెక్టర్ గారి ద్వారా. అదేవిధంగా చెయ్యి కానీ కాలు కానీ ఏదో విధంగా దెబ్బ తగిలేటట్లు రన్ అండ్ వీటిలో దెబ్బ తగిలేటట్లయితే మరి రన్ అండ్ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కనబడలేని పక్షాన మరి అదే వెంటనే పోలీస్ స్టేషన్కి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారంలో భాగంగా 2029 నాటికి అందరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వారికి గతంలో 1,80,000 రూపాయలు మనం ఇచ్చేవాళ్ళం. దానికి అదనంగా విజయనగరం సమగ్ర అభివృద్ధి అనే అంశంపై మార్చి 16వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని జిల్లా పరిషత్లోని యూటీఎఫ్ భవనంలో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జి జైపాల్ పేర్కొన్నారు. నగరంలోని ఎల్బీసీ భవనంలో
ఈ రోజు ఆయన పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం విజయనగరం పట్టణంలోని పలు సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా పట్టణంలోని సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వెనుకబాటుకి గురవుతున్నది. వెనుకబడిన జిల్లాగా అందరికీ తెలుసా పేరు. అయితే ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా మనం వెనుకబడే ఉంటామా? మనకి కూలీల వలసలు జరిగిన రోజుల్లోంచి ప్రపంచం పరిగెడుతున్న రోజుల్లో మేధా వలసలు ఈ జిల్లా నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే విభిన్న రంగాల్లో ఉన్నటువంటి ప్రతిభావంతులు చాలామంది విజయనగరం జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి బయట ఈ విశాల ప్రపంచంలో ఏ స్థాయిలో వివిధ స్థాయిల్లో పనిచేసి గొప్ప వాళ్ళు అవుతున్నారు. మరి ఈ మేధో వలసలను అరికట్టాలంటే మనము ఈ జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమైనా ఈ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయా లేవా, ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు అనేది నాకైతే అర్థం కాని విషయం. ముఖ్యంగా మనం సాగునీటి రంగంలో చూసుకున్నట్టయితే నాగావళి, మరి జంజావతి, పొట్టిగడ్డ, చంపావతి, సువర్ణముఖి, గోస్తని లాంటి ఏ జిల్లాలో లేనటువంటి 6-7 నదులు ఉన్నటువంటి జిల్లా ఇది. చేస్తున్నటువంటి కృషి కనీసం భావజాలమైన, ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి ఈ జిల్లాలో భావజాలం లేదు. ఏ భావజాలం అనేది డిస్కషన్ కాదు, అసలు భావజాలమే లేదు. ఆ మాట పెద్ద మాట అయినా సరే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఎందుకంటే సమగ్రాభివృద్ధి అవసరాలు అవకాశాలనే అంశం మీద ఏప్రిల్ 5వ తారీఖున జరిగే సెమినారు, దానికి ముందు మేధావులు, పెద్దలు, ప్రజా సంఘాలు, ఛాంబర్ ఆఫ్ కామర్సు, డాక్టర్స్, లాయర్స్ అందరితో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి పట్టణ పౌర సంక్షేమ సంఘం భావించింది. అందులో భాగంగానే 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున ఆదివారం నాడు విజయనగరం సమగ్రాభివృద్ధి అవసరాల అవకాశాలు అనే దాని మీద ఒక చర్చా వేదిక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో అందరు పెద్దలు, అన్ని సంఘాలు పాల్గొంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, భవిష్యత్తులో విద్యా, వైద్య, ఆరోగ్య రంగాలతో పాటు పారిశ్రామిక అలాగే వ్యవసాయ రంగాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికలు అందులో చర్చించడం జరుగుతుందని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆల్ ఇండియా జైహింద్ పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ దశరథం రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక హోదాను పక్కన పెట్టారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదాపై దృష్టి పెట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం అధికార ప్రతిపక్షాలు ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ప్రత్యేక హోదా జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మర్రి రాజా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. 2024 మార్చి 1వ తేదీకి విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నాకు 25కి 25 ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్నాడు. ఆయన అప్పుడు 22 మంది ఎంపీలు ఇస్తే తాడేపల్లి ప్యాలెస్గా పరిమితం అయ్యాడు. తర్వాత రానున్న రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు. కూటమి ప్రభుత్వం సాధ్యం కాని హామీలతోనే అధికారంలో గద్దెనెక్కింది. ఈవేళ దొంగ ఊర్లు పంచుకుంటున్నట్టుగా కూటమి ప్రభుత్వం పదవులు పంచుకుంటుంది తప్పితే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే పరిస్థితి అయితే లేదు. ఈ రోజున తరఫున ఈ ప్రత్యేక హోదా కోసం ఇంచుమించు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు పర్యటించారు. ప్రత్యేక హోదా 2014 నుంచి అడుగుతూనే ఉన్నారు. చాలామంది గళం విప్పారు, కాదంటం లేదు. పోరాటాలు చేశారు, దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. మునియ లాంటి వారు కూడా తిరుపతిలో ఆత్మాహుతి చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ ఇది ఎందుకు ముందుకు సాగటం లేదు? ఆంధ్రులు కేవలం ఆరంభ సూర్యులేనా? వీళ్ళలో పౌరుషం, రోషం సావచచ్చిందా? చీము నెత్తురు లేదా అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని నిలువుగా అడ్డంగా చీల్చివేసినప్పుడు నోరు మెదపలేదు. రాష్ట్రానికి ఏవో ఇస్తాము, ఉద్ధరిస్తాము, మీరేం భయపడొద్దు,
మీకు న్యాయం చేస్తామని సాక్షాత్తు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తే రాష్ట్ర విభజన చట్టం మీద బిల్లు పెట్టినప్పుడు పెద్దల సభలో చెప్పినటువంటి మాటలు నగరంలోని ఆబాద్ వీధి ఉర్దూ పాఠశాల ప్రహారీ గోడ మరమ్మత్తు పనులను వేగవంతం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రహారీ గోడ శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో వాజీ ఛానల్లో గతంలో ఎన్నోసార్లు వార్తలు ప్రసారం చేసిన సంగతి విదితమే. వాజీ వార్తకు స్పందించిన అధికారులు, కూటమి ప్రభుత్వం నేతలు ఎట్టకేలకు స్పందించారు. 4,20,000 నిధులతో ప్రహారీ గోడ మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ భాషా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఉర్దూ పాఠశాల ప్రహారీ గోడ శిథిలావస్థకు చేరుకుందన్నారు. గత ప్రభుత్వంలో ప్రహారీ గోడ నిర్మించలేదని అన్నారు. వాజీ ఛానల్లో ప్రహారీ గోడ నిర్మించాలని వార్తలు ప్రసారం చేశారన్నారు. వాజీ ఛానల్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సహకారంతో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రహారీ గోడ పనులు చేస్తున్నారని అన్నారు. వాజీ ఛానల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. క్రితం విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో స్థానిక 9వ డివిజన్లో మా మైనార్టీలకున్న ఏకైక స్కూల్ ఉర్దూ స్కూల్. ఆ స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద గోడ వర్షాల కారణంగా కూలిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో వాజీ ఛానల్ వారు అనేక కథనాలు వేసినప్పటికీ స్పందించలేదు. మేము కూడా ఎన్నో కంప్లైంట్లు పెట్టాం తెలుగుదేశం పార్టీ తరఫున, అయినా స్పందించలేదు. మరి వాజీ ఛానల్ వారు చొరవతో, మా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో, మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈరోజు ఈ గోడ పనులు అన్నటువంటివి స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి మేము చాలా కృతజ్ఞతలు మా స్థానిక ఎమ్మెల్యే గారికి, వాజీ ఛానల్ వారికి తెలుపుకుంటున్నాం. దీర్ఘకాల మొండి బకాయిలను విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో సహాయ కమిషనర్ కె అప్పలరాజు నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది రాబట్టారు. పెద్ద మొత్తంలో పేరుకుపోయిన ఆస్తి పన్నులను వసూలు చేసే నిమిత్తం నగరంలోని పలు దుకాణాల వద్దకు వెళ్లి తక్షణమే పన్నులు చెల్లించాలని పట్టుపట్టారు. దీంతో పన్ను బకాయిదారులు కొంతమంది నగదును చెల్లించగా మరికొంతమంది చెక్కుల రూపంలో బకాయిలను అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు మాట్లాడుతూ ప్రజలు తమ యొక్క ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, నీటి ఛార్జీలను వెంటనే చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని విజయనగరం నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేసిందన్నారు. 100% పన్ను వసూలే లక్ష్యంగా తాము కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. పన్నులు చెల్లించని వారు వడ్డీ భారం కూడా భరించాల్సి వస్తుందన్నారు. పన్నుల చెల్లింపుకు వసూలుబాటు నిమిత్తం ఒక ఆర్థిక సంవత్సరాన్ని 4 త్రైమాసికాలుగా విభజించడం జరిగిందన్నారు. విజయనగరం నగరపాలక సంస్థకు సంబంధించి మరి ప్రతి సంవత్సరం కూడా మనం ఇంటి పన్నులు, కొళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు, D&O ట్రేడ్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా మెయిన్ సోర్స్ నగరపాలక సంస్థకి. ఇవి ఏవైతే మనం 100% వసూలు చేసుకున్నామో అప్పుడు మాత్రమే మనం టౌన్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన 100% లక్ష్యాలను వసూలు చేయడానికి గాను మనం ఇప్పుడు 60 సెక్రటరీస్ ఉన్నారంటే 60 సెక్రటరీ స్టాఫ్ని కూడా మనం టీంల కింద వేసాం. వాళ్ళకి సపోర్టింగ్గా మన ఆఫీస్ స్టాఫ్ని కూడా వాళ్ళ మీద సూపర్వైజింగ్ స్టాఫ్ వేసాం. అదేవిధంగా 7 సెక్షన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో గెజిట్ ఆఫీసర్స్ అందరినీ కూడా 7 నోడల్ ఆఫీసర్ల కింద మళ్ళీ ఈ కింద ఉన్న స్టాఫ్ని మోటివేట్ చేయడానికి కూడా వేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ అమౌంట్ అన్నీ కూడా కలెక్ట్ చేయడానికి మనం అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. పబ్లిక్ అందరూ కూడా సహకరిస్తున్నారు, కడుతున్నారు. అయితే చాలామంది ఇంక అపోహ ఉంది, వడ్డీ రాయితీ వస్తుంది 37 వరకు ఆగితే అని చెప్పేసి. గవర్నమెంట్ ప్రతి సంవత్సరం వడ్డీ రాయితీ ఇవ్వదు. ఎప్పుడో ఒకసారి 5 ఇయర్స్కి ఆ టైం అప్పుడు మాత్రమే వడ్డీ రాయితీ ఉంది. ఇప్పుడు అందరూ వడ్డీ రాయితీ మీద అనుకుంటే 2029 కట్టాలి తప్ప అప్పుడు లేదు. అప్పుడు ఏటవుద్ది, ఈ ₹1,00,000 5 లక్షలు అవుద్ది ఆ రోజుకి మొత్తం అంతా కూడాను. అందువల్ల ప్రజలందరూ కూడా వడ్డీ రాయితీ ఈ సంవత్సరం లేదు. అందరూ గమనించి అందరూ కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా బకాయి ఉన్న మున్సిపాలిటీకి ఏవైతే మన బకాయి ఉన్నామో అన్నీ కూడా చెల్లించండి. మీ తాలూకా సౌకర్యాలన్నీ కూడా రోడ్లు అవనండి, కాలువలు అవనండి, వాటర్ సప్లై, లైటింగు, శానిటేషను వీటన్నింటికి కూడా మనం ముందుకు వెళ్ళి మరింత సౌకర్యాలు కల్పించాలంటే మనం ఇవన్నీ కూడా 100% చేయాలి. నగరంలోని కొత్తపేట కుమ్మరి వీధిలో అభయాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. 25 అడుగుల అతిపెద్ద అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ రోజు ఉదయం 10:42 స్వామి శ్రీనివాసానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
సీతారాముల కళ్యాణం కార్యక్రమాన్ని కూడా ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ ఆంజనేయ స్వామిని పూజించిన వారికి ఎంతో శక్తిని ప్రసాదిస్తారన్నారు. భారతదేశంలోని ఎంతో మంది వీరులు ఆంజనేయ స్వామి భక్తులని అన్నారు. ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపగల ఒకే ఒక్క భగవంతుడు ఆంజనేయ స్వామి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇమంది సుధీర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాన్ని గత 30 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఈ యొక్క చరిత్ర ఏంటి అంటే 30 సంవత్సరాల క్రితం మన విజయనగరం ఇంత అభివృద్ధి చెందలేదు. అప్పుడు విజయనగరంకి ఇది నగరం చివర, ఇటుపక్క కొండకరకం, వెలగాడ ఈ గ్రామాలకు వెళ్ళేవాళ్ళు. ఇదంతా అతి భయంకరంగా ఉండేది ఈ ప్రాంతం. అదే సమయంలో మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలోని సుమారు ఒక 10 అడుగుల శ్రీ శరగోపు నరసింహమూర్తి గారు కట్టిన విగ్రహాన్ని ఎండోమెంట్ ద్వారా తొలగించి రాతి విగ్రహం పెట్టడం అయింది. ఆ సమయంలోనే ప్రతిపాదన చేసిందే ఈ యొక్క ఇదొక హనుమాన్ విగ్రహం. అప్పుడు శ్రీ మద్దాల ముత్యాలరావు గారు, జనార్దన స్వామి గారి యొక్క ప్రతిపాదనతో, అలాగే వీధిలో స్థానికుల పెద్దలతో ఈ యొక్క స్వామివారిని ప్రతిష్ఠించాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి వారి 28 అడుగుల విగ్రహ విజయనగరం పట్టణంలో మొట్టమొదటి విగ్రహం. అటువంటి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం చాలా ఘనంగా జరిగింది రాముల వారి ఆశీర్వచనంతో. ఇంతటి పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని మరి ఇక్కడ పెద్దలు జనార్దన స్వామి గారు, అలాగే ఇక్కడ కాలనీలో ఉండేటువంటి కొత్తపేట, అలాగే కుమ్మరిపేట, ఈ పరిసరాలు ఉండేటువంటి పేటలందరూ పెద్దలు, మహిళామ తల్లులు, చాలామంది దాతలు ముందుకు వచ్చి స్వామివారి ఈ విగ్రహాన్ని ప్రతిష్టకి, సుందరమైనటువంటి ఆలయ నిర్మాణానికి కూడా ఎంతో ఇదోదిక సహకారం అందించారు. కల్లూరి సీతారామరాజుకి, అలాగే సుభాష్ చంద్రబోస్కి, ఇటువంటి మహాత్ములందరికీ కూడా ఆంజనేయ స్వామి వారికి హృదయంలో ఉండి వారికి ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చి ఈ దేశాన్ని కాపాడినట్లుగా వారి చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి కలియుగ బ్రహ్మ, భవిష్యత్తు బ్రహ్మ ఆయన, ఈ కలియుగాన్ని రక్షించేటటువంటి వాడు. ఎవరైతే తన భక్తులు ఉంటారో ఆ భక్తులు కొంగు బంగారంగా, భక్తులు కోరిన కోరికలను ప్రసాదించేవాడు. ముఖ్యంగా కూడా ఎవరైనా జిల్లాలో చెరువులు, కాలువలు తదితర జలావాసాలు, తడి నేలల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. దీనికోసం ముందుగా చెరువులు తదితర జలవనరుల సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. జిల్లా తడి నేలల కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. ముందుగా జిల్లాలో చెరువులు, కాలువలు తదితర తడి నేలలను సర్వే చేసి జాబితా తయారు చేయాలని సూచించారు. ముందుగా జిల్లా అటవీ శాఖ అధికారి కొండలరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా జలావాసాలు, తడి నేలలను సంరక్షించాల్సి ఉందని అన్నారు. డిసైడ్ చేసి అప్పుడు జిల్లా కమిటీలో అప్రూవ్ చేసి పంపిద్దాం. ఓకే, దీనికి ఒక టార్గెట్ పెట్టుకోండి. నేను మధ్యాహ్నం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, 15వ తారీఖు లిస్ట్ మన దగ్గర రావాలి మండల స్థాయి నుండి. ఓకే, ఆ తర్వాత మీరు మీ జిల్లా స్థాయి అధికారులు ఆ మండల స్థాయి వచ్చిన లిస్టుని మీ డిపార్ట్మెంట్ వైజ్ కోసం క్రాస్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు కొన్ని, అవి మీ లిస్ట్ లో అవి ఉన్నాయా లేవా, కొత్త యాడ్ అయినాయా లేదా ఉన్నాయి పోయినాయా అన్నది మీరు డిసైడ్ చేసుకుని మీరు ఫైనల్ చేసుకుని లిస్ట్ పెట్టి సంతకం పెట్టి కూర్చోండి. సేమ్ మున్సిపాలిటీ వాళ్ళు, పబ్లిక్ హెల్త్ వాళ్ళు, ఇది మన ఇల్లు, ఫెస్టివ్స్ వాళ్ళు, అగ్రికల్చర్ వాళ్ళు, ఇవన్నీ మీరు తీసుకొని చెప్తే ఆ తర్వాత 18 ఎప్పుడు మన జిల్లాలో కంప్లీట్ పెట్టుకుని ఇక్కడ రిజర్వేషన్ పాస్ చేయాలి. ఓకే, ఈ లోపల మీరు ఏదైతే గ్రౌండ్ టేకింగ్ కంప్లీట్ చేయవలసిన 20% ఏదైతే ఉందో ఆ 20% గ్రౌండ్ ట్రూతింగ్ ఈ లోపల మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, కంప్లీట్ చేసుకుని దాన్ని కూడా చేయొచ్చు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల 8 షాపుల్లో దొంగతనాలకు సంబంధించి అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్య గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో తెలిపారు. పలు ప్రాంతాలకు చెందిన గుల్లిపల్లి కిరణ్ కుమార్, రావుల రమణ, శ్రీను నాయక్, షేక్ బాషాలు 8 షాపుల్లో చోరీ చేసినట్లు చెప్పారు. 88,620 రూపాయల నగదు, ల్యాప్టాప్, 9 స్మార్ట్ ఫోన్లు, 3 వాచీలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సిఐ రమణ, ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు. 2025 క్రైమ్ నెంబర్ 23/25 అండ్ క్రైమ్ నెంబర్ 24/25లో మనకి 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. 8 షట్టల్ అఫెన్సెస్ గజపతి నగరంలో జరిగాయి. బొబ్బిలి డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న అతి కొద్ది రోజుల్లో ఈ అఫెన్స్ జరగడం నాకు ఈ కేసు పెద్ద ఛాలెంజ్గా భావించాను.
గజపతి నగరంలో వరుసగా ఈ దొంగతనాలు విషయం తెలిసి ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు గజపతి నగరం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇప్పుడు మా అదుపులో ఉన్న ఈ నిందితులు అంత ఆషామాషి వ్యక్తులైతే కాదు. వీరందరూ అంతర్రాష్ట్రీయ దొంగలు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ తెలంగాణలో వీరు వరుసగా దొంగతనాలు చేస్తూ పోతున్నారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాటుసారా ఫిర్యాదులకు 14405 టోల్ ఫ్రీ నంబర్ వినియోగించాలి. విజయనగరం జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. స్వచ్ఛ సుందర పార్వతీపురాన్ని ఆవిష్కరించుకుందాం. పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు. నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.